ఎమ్మెల్యేలంతా వేదిక మీద వారికి చైర్మన్ గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులతో జిల్లా సమీక్షా సమావేశం జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ స్కూల్స్ అన్ని ఓపెన్ జరగబోతున్నాయి. రేపు 12వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వ స్కూల్స్ అన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది విద్యార్థులకి తెలుగు మీడియంతో పాటు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 కోట్ల చిల్లర పైచలకు అమ్మ ఆదర్శ స్కూల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు రెడీ ఇవ్వటమే కాకుండా మోర్ దాన్ 80% స్కూల్స్ వర్కులు కూడా కంప్లీట్ అయ్యాయి. వాళ్ళు రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంతకు ముందు రివ్యూలో అన్ని నియోజకవర్గాలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎలా జరిగాయి ఏంటి అనేది విశ్లేషించడం జరిగింది. కలెక్టర్ గారు అధికారులంతా కూడా రాబోయే వారం 10 రోజుల్లో మిగతా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఏవైతే మౌలిక వసతులు గత ప్రభుత్వంలో విస్మరించారో అవన్నీ ఈ వారం రోజుల్లో మిగతా స్కూల్స్ కూడా కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడం జరిగింది. ప్రధానంగా పేదోడు వాళ్ళ పిల్లలని ప్రైవేట్ సెక్టార్లకు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మంచి టీచింగ్ చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మ ఆదర్శ స్కూల్స్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక్క స్కూల్సే కాదు, కాలేజీ సెక్టార్ లో కూడా విద్య పట్ల ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదే రకంగా ఇందాక రివ్యూలో అనేక స్థానిక సమస్యలు సెక్టార్ వైజ్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే మంచినీరు స్కీము అది మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సుమారు 39,000 పైగా కోట్లతో ఖర్చు చేస్తే ఈ మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాల్లో వాటర్ సప్లై ఎలా ఉందనంటే నిజంగా చాలా అధ్వానంగా ఉందనేది ప్రత్యక్షంగా ఈరోజు చర్చల్లో తెలియడం జరిగింది. దాన్ని ఎలా రివైవ్ చేయాలి, ఈ గిరిజన ప్రాంతంలో స్వచ్ఛమైన మంచినీరు ఎలా ఇవ్వాలి అనే దాన్ని కూడా వాళ్ళకి ఆదేశించాం. దాని మీద డీటెయిల్ రిపోర్ట్ తో కొద్ది రోజుల్లో రాబోతున్నారు. అదే రకంగా ధరణిలో ఏవైతే గతంలో ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ అన్నింటినీ రాబోయే కొద్ది రోజుల్లోనే స్పెషల్ రెవెన్యూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,45,000 అప్లికేషన్స్ ఈ ప్రభుత్వం ఏర్పడే నాడు ధరణిలో అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఎలక్షన్ కోడ్ కంటే ముందు వారం రోజుల్లో సుమారు 1,00,000 అప్లికేషన్లు క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ 1,10,000 అప్లికేషన్లు మళ్ళీ ఈ ఏడైన అప్లికేషన్లతో కలిపి సుమారు మళ్ళీ 2,55,000 అప్లికేషన్లు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి. వీటన్నింటినీ మరొకసారి యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా పరిష్కరించే మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిన్న మొన్న ముఖ్యమంత్రి గారితో చర్చించాం. దాన్ని కలెక్టర్లు కూడా ఆదేశించాం. యుద్ధ ప్రాతిపదిక మీద
ధరణిలో ఉండే పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేస్తూ ధరణిలో ఉండే లోపాలను కూడా అతి కొద్ది రోజుల్లో వాటిని సరిదిద్ది సవరించి ఆ ఆప్షన్స్ ని ఏది డిలీట్ చేయాలి అనేది కూడా ఒక కంక్లూజన్ ధరణికి ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ కూడా మధ్యంతర రిపోర్ట్ ఇచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్ లో రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మొన్నటిదాకా ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ కపుల్ ఆఫ్ డేస్ లో ఈ ధరణి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనని స్పష్టంగా కేబినెట్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు కూడా తెలుపుతున్నారు. అంతేకాదు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతుంది, రైతులను పట్టించుకోవడం లేదు, ఇతరాలే ఇవ్వడం లేదు అని ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారో మా మంత్రివర్యులు ప్రత్యేకంగా తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రైతులకి ఏదైతే విత్తనాలు ఇవ్వడం లేదు, అందడం లేదు అనేది కేవలం గ్లోబల్ ప్రచారమే. ఈ రోజు సమీక్షలో చాలా స్పష్టంగా అధికారులు చెప్పడం జరిగింది. ప్రజల ఒపీనియన్ కూడా కొంతమందిని తీసుకున్నాం. రైతులది చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఒక్క పత్తిలో ఒక రకమైన ఇత్తనాలకే అది కూడా ఒక గ్లోబల్ ప్రచారం చేయడం వల్ల ఆ సీడే అవైలబిలిటీ రైతులందరూ అడిగేసరికి కపుల్ ఆఫ్ డేస్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దానికి వితిన్ 4-5 days రెక్టిఫై చేశాం. పర్ఫెక్ట్ గా నాణ్యమైన ఇత్తనాలతో పాటు రాబోయే ఆగస్టు సెప్టెంబర్ వరకు ఏదైతే ఫెర్టిలైజర్స్ రిక్వైర్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేశామని అధికారులు చెప్పారు. దీన్ని టైం టు టైం మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదే రకంగా